ప్రస్తుతం మనం ఉద్దండపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ భూ నిర్వాసితులు అనేక మంది ఉన్నారు. భూములు కోల్పోయినాం, గత ప్రభుత్వంలో కేసీఆర్ మాకు అన్యాయం చేశారంటూ కూడా చాలా మంది వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మామూనార్ ఎమ్మెల్యే యనమల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఏంటి ఈ ప్రాజెక్టులో ఏం జరుగుతుంది? రిజర్వాయర్ లో చాలా మంది వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది, ఏం చెప్తారు? ప్రాజెక్టులు మొత్తం బొందలగడ్డలైనాయి. వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు కట్టినామని చెప్తా ఉన్నారు, అబద్దాలు చెప్తా ఉన్నారు. 80% కంప్లీట్ అయిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అబద్దాలు చెప్పినాక ఇంకా ఎవరు మాత్రం ఏమంటారు? అందుకే లెక్కలు తీస్తా ఉన్నాం. మీరు ఖర్చు పెట్టింది 80% కానీ నిధులు, కానీ ఇక్కడ పనులు జరిగింది కేవలం 20% కూడా లేదు. అంటే 60% పనుల నిధులను దొబ్బుకున్నారు. హైదరాబాద్లో విల్లాలు, ఇండ్లు, భూములు కొనుక్కున్నారు. బీఆర్ఎస్ నాయకులు బలిచిరు తప్ప ఈరోజు ప్రజలకు కంపెన్సేషన్ రాలే, R&R ప్యాకేజీలు అందలే, ప్రాజెక్టులు కంప్లీట్ కాలే. టోటల్గా పాలమూరుకు శాపంగా, పాలమూరుకి శకునిగా ఈరోజు కేసీఆర్ నిలిచిండు. ఖచ్చితంగా పాలమూరు వస్తే పాలమూరు ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్కు. ఈరోజు అన్ని ప్రాజెక్టులు తిరిగి చూస్తూ ఉన్నాము. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిన దాఖలా లేదు. కనీసం పంపు చేసి లిఫ్ట్ చేసిన దాఖలా లేదు. కరువైన రిజర్వాయర్ ఇంకా పూర్తి కాలే. ఉద్దండాపూర్ మొదలే పెట్టలే. ఇక్కడ చూస్తూ ఉంటే బొందలగడ్డలాగా ఉన్నాయి తప్ప ఈ ప్రాజెక్టు రూపం సంతరించుకోలే. ఈ ప్రాంత గత ఎమ్మెల్యేలు, మంత్రులు నిన్న మాట్లాడుతున్నారు, గత కాంగ్రెస్ పాలన 60 ఏళ్ల కంటే కూడా 10 ఏళ్ళు మేము చేసి చూపించమంటున్నారు. ఏం చేసిర్రు? దొబ్బుకున్నారు, దోసుకున్నారు. 100,000 కోట్ల రూపాయలు దోసుకున్నారు. హైదరాబాద్లలో ఇండ్లు కట్టుకున్నారు, ప్యాలెస్ లాంటి ఇళ్లలో ఉంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇయ్యలే బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు దోసుకొని తిన్నారు. ఎంత అన్యాయం జరిగిపోయిందంటే తెలంగాణ చాలా దురదృష్టవశాత్తు వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. తెలంగాణ విధ్వంసం జరిగింది. తెలంగాణ ఇది అందరికి అర్థమైతేనే. రంగారెడ్డి పూర్తయింది, కాల్వలు తవ్వి నీరు అందించని చెప్తాడు కేటీఆర్. వచ్చినాయి కాల్వలు ఉద్దండాపూర్కు. చెప్పుతో కొడతారు ఆ మాట వచ్చి ఇక్కడ వచ్చి అనమను. కనీసం రిజర్వాయర్లు కూడా మీరు పూర్తి చేయలేకపోయినరు. మొత్తం అక్కడో తునుక, ఇక్కడో తునుక, మట్టి కుప్పలు నింపి ఇదే రిజర్వాయర్ అంటే మేము ఎర్రివంగలపలం కాదు, తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు. దీని మీద పూర్తిగా సీఎం గారిని కోరుతాం, రివ్యూ చేయాలి. ఏదైతే దొంగలు దోచుకున్నారో వాటన్నిటిని కక్కించాలి. ప్రజల దగ్గర భూములు లాక్కున్నారు, వాళ్ళకు న్యాయం జరిపించాలి. మళ్ళీ ఒకసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూలంకషంగా పరిశీలించి అక్కడకు రాని రిజర్వాయర్లను పక్కన పెట్టి తక్కువ ఖర్చుతోటయ్యే రిజర్వాయర్లను, ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఇది మొత్తం మీద అయితే ఇక్కడ ప్రజలు నిజంగా ఇక్కడ ఈ ప్రాజెక్టు అట్లా పూర్తి అయిందంటే మాత్రం ఇక్కడ ప్రజలు చెప్పుతూ కొడతారంటే కూడా చాలా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది.